ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 53వ అధ్యాయము. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణీ అయిన లీలావతిని చెరబట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురు వచ్చి మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరబట్టి తీసుకుపోతున్నావు అని అడిగాడు. ఆయన నాకీమె మీద ఎలాంటి క్రోధమూ లేదు. ఆమెడ గర్భమందు హిరణ్యకశిపుని తేజం ఉంది. వాడు తపస్సు యందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డ పుట్టితే వాడు కూడా పెరిగి పెద్దవాడైతే చాలా ప్రమాదము. అందుకని ఈ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీకేం తెలుసు? ఆమెడ గర్భంలో మహావిష్ణు భక్తుడైన వాడున్నాడు. వాడు జన్మచేత భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పుడుతున్నాడు. అలాంటి మహాపురుషుని కథ వింటే తరంచిపోతాము. అందుకని లీలావతిని నా ఆశ్రమానికి తీసుకెళ్తాను అని తీసుకెళ్ళి అక్కడ వేదాంతతత్వమును ప్రబోధింపజేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మర్చిపోయింది. కడుపులో ఉన్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండటానికి కారణము తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యాలతో నారదుడు చెప్పిన బోధ మర్చిపోయింది. అందుకు కారణము గురువుల అనుగ్రహము మా అమ్మకు లేదు. గురువుల అనుగ్రహము దైవానుగ్రహము నా యందు ఉంది. అందుకే అమ్మ కడుపులో ఉన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహము దైవానుగ్రహము జ్ఞానము నిలబడటానికి ఎంత అవసరమో చూశారా అన్నాడు. అప్పుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయటం మొదలుపెట్టారు. లోపలి నుంచి గురువులు బయటికి వచ్చి చూశారు. ప్రహ్లాదుని పట్టుకొని జరజరా ఏడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకెళ్ళి, అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షసుల్లో ఈ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పటం దేవుడెరుగు. వీడు రాక్షస బాలకులందరినీ పాడు చేశాడు. అందరినీ నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు అన్నారు. అది వినేసరికి హిరణ్యకశిపుడు ఎవరి దిక్కు చూసుకొని ఎవరి బలం చూసుకొని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని కుమారుని అడిగాడు. నీలో బలానికి కారణమెవరో వారే నాలో బలానికి కూడా కారణము. బలహీనుడైన వానిలో ఉన్న కొంచెం బలానికి కారణము ఎవరో లోకాలను సంపాదించిన మహాబలవంతుల బలానికి కారణమెవడో వాడే నాకు దిక్కు అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడెక్కడ ఉన్నాడో చెప్పగలవా అని హిరణ్యకశిపుడు అడిగాడు. ఎక్కడున్నాడో చెప్పమని అడుగుతావేంటి? ఇదొక ప్రశ్న. ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసినా అందందే కలడు. దానవిగ్రహాన్ని వింటే జ్ఞాననేత్రంతో చూస్తే దంతి కనపడదు, దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు, స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు, మట్టి కనపడుతుంది. జ్ఞాననేత్రంతో చూడు, ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడటానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పటానికి ఆనందపరవేశం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ, ఈశ్వరుడు ఎక్కడ లేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశమే లేదు. రాత్రులందు పగలందు ఆకాశమందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారమందు సమస్త ప్రపంచమందు నిలబడి నిబిడీకృతమై ఉన్నాడు. ఆయన లేని ప్రదేశమే లేదు అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. శ్రీమద్భాగవతము 53వ అధ్యాయం సంపూర్ణం.